దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇష్యూ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ అంశం రాజకీయంగా, సామాజిక చాలా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఈ గోల మొదలైంది. ఈ హామీ వెనుక చాలా చరిత్ర, సమస్యలు, రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ అంశం తెలంగాణలో కొత్తది కాదు. చాలా సంవత్సరాల నుంచి బీసీ సామాజిక వర్గాలు తమకు సరైన ప్రాతినిధ్యం, రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. బీసీలు తెలంగాణ సమాజంలో దాదాపు 50% ఉన్నారని అంచనా. కానీ వీరికి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్ 25% దాటలేదు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగా బీసీల జనాభా 60% దాకా ఉందని చెప్పి రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేసింది. ఈ సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయంగా చేసినట్టు ప్రభుత్వం చెబుతుంది. అయితే అసలు ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చిందంటే, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఎన్నికలు జరగాలంటే బీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. కానీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కులగణన సర్వే 72% మాత్రమే పూర్తయింది. బీసీ కమిషన్ రిపోర్ట్ ఇంకా 2 నెలలు పట్టవచ్చు. ఈ ఆలస్యం వల్ల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఎన్నికలు లేకపోతే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు 1200 కోట్ల నిధులు రావడం ఆగిపోతుంది. ఈ నిధులు లేకపోతే గ్రామీణ అభివృద్ధి పనులు ఆగిపోతాయి. ఈ సమస్య వల్ల ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక బిల్లు అసెంబ్లీలో పాస్ కూడా చేసింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. కానీ ఈ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ బిల్లు ఆమోదం కాకుండా రిజర్వేషన్ అమలు కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్ 50% దాటకూడదని చెప్పింది. తెలంగాణలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కలిపి 50% ఉంది. బీసీలకు 42% ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 62% అవుతుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. దీనికోసం రాజ్యాంగ సవరణ కావాలి. ఈ సవరణ కేంద్ర ప్రభుత్వం చేయాలి. కానీ కాంగ్రెస్ ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఈ అంశం రాజకీయంగా తెరపైకి రావడానికి మరో కారణం కాంగ్రెస్ ఎన్నికల హామీలు. 2023 ఎన్నికల్లో బీసీల ఓట్లు కాంగ్రెస్కు చాలా ముఖ్యం. బీసీలు తెలంగాణలో పెద్ద ఓటు బ్యాంకు. వీరిని ఆకర్షించడానికి కాంగ్రెస్ 42% రిజర్వేషన్ల హామీ ఇచ్చింది. కానీ ఈ హామీ నెరవేర్చడం కష్టంగా ఉంది. ఎందుకంటే బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు కోర్టులో నిలబడలేదు. బీహార్ 65% రిజర్వేషన్ ఇవ్వాలని చేసిన చట్టాన్ని పాట్నా హైకోర్టు 2024లో రద్దు చేసింది. ఇలాంటి చట్టాలు సుప్రీంకోర్టు 50% రూల్ను ఉల్లంఘిస్తాయని కోర్టు చెప్పింది. తెలంగాణలో కూడా ఇదే సమస్య వస్తుందని బీఆర్ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. బీసీ సంఘాలు కూడా ఈ విషయంలో చాలా ఒత్తిడి చేస్తున్నాయి. నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులు కాంగ్రెస్ హామీని త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు సర్వే శాస్త్రీయంగా జరిగిందని, కోర్టులో ఈ రిజర్వేషన్ నిలబడుతుందని నమ్ముతున్నారు. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సర్వేను విమర్శిస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సర్వేలో డేటా మార్చారని ఆరోపించాడు. ఈ సర్వేలో బీసీ జనాభా ఎక్కువగా చూపించారని కొందరు చెప్తున్నారు. ఈ విమర్శల వల్ల కాంగ్రెస్కు విశ్వసనీయత సమస్య వచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ఈ బిల్లు కోర్టులో నిలబడదని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీల రిజర్వేషన్ పెంచాలని ప్రయత్నించింది, కానీ విజయవంతం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ నాయకులు కూడా ఈ సర్వేను విమర్శిస్తూ ఇది రాజకీయ ఎత్తుగడ అని చెప్తున్నారు. ఈ విమర్శల వల్ల కాంగ్రెస్ ఒత్తిడిలో ఉంది. ఈ గోలకు మరో కారణం రాజకీయ లబ్ధి. కాంగ్రెస్ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో వాడాలని చూస్తుంది. రాహుల్ గాంధీ తెలంగాణ కులగణనను పార్లమెంట్లో ప్రస్తావించాడు. ఈ సర్వేను దేశవ్యాప్తంగా కులగణనకు మోడల్గా చూపించాలని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ సర్వేలో వచ్చిన విమర్శకు ఈ ప్లాన్కు సమస్యగా మారాయి. బీసీ సంఘాలు కాంగ్రెస్పై నమ్మకం కోల్పోతున్నాయి. ఈ అంశం ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇబ్బందిగా మారవచ్చు. ఈ రిజర్వేషన్ అంశం సామాజిక న్యాయం కోసం చాలా ముఖ్యం. బీసీలు చాలా కాలంగా విద్య, ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం కోరుతున్నారు. కానీ ఈ హామీలు రాజకీయ ఎత్తుగడలుగా మారడం వల్ల బీసీలో నిరాశ పెరుగుతుంది. సుప్రీంకోర్టు 50% రూల్ను తొలగించాలంటే కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది జరగకపోతే ఈ రిజర్వేషన్ కోర్టులో నిలబడదు. ఈ సమస్యల వల్ల తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్ పూర్తి చేయాలి. రిజర్వేషన్ పెంచాలంటే కోర్టు అడ్డంకులు ఎదురుతాయి. చివరిగా ఈ వీడియో మొత్తం సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చింది. దీనికోసం కులగణన చేసింది, బిల్లు పాస్ చేసింది. కానీ ఈ బిల్లు కోర్టులో నిలబడే అవకాశం తక్కువ. ఎన్నికలు దగ్గరలో ఉండడం వల్ల ఈ అంశం తెరపైకి వచ్చింది.
బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి. ఈ సమస్యలో రాజకీయ లాభాల కంటే సామాజిక న్యాయం ముఖ్యం. కానీ ఈ హామీలు నెరవేర్చడం కష్టంగా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Duta Media.